ఇండస్ట్రీలో ఇప్పుడు కాపీరైట్స్ కేసులు ఎక్కువయ్యాయి. శ్రీమంతుడు రచ్చ ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే ఇప్పుడు మరో కేసు తెరపైకి వచ్చింది. సూపర్ హిట్ అయిన బేబీ సినిమా కథ నాదేనంటూ హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ సిరిన్ శ్రీరామ్ ఫిర్యాదు చేశాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రంగా బేబీ సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించాడు. ఈ సినిమా కథను కొన్నాళ్ల క్రితమే డైరెక్టర్ సాయి రాజేష్ కు తాను చెప్పానంటూ సిరిన్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చాడు. వారు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 2013లో వారి సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేయాలని డైరెక్టర్ సాయి రాజేష్ తనని కోరినట్లు శ్రీరామ్ తెలిపాడు. అలా ఆయనతో పరిచయం ఏర్పడినట్లు సిరిన్ శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. 2015లో కన్నా ప్లీజ్ టైటిల్తో శ్రీరామ్ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకు ప్రేమించొద్దు అని టైటిల్ పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ సూచనతో నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు అనగా ఎస్కేఎన్ కు కథ చెప్పాడు. ఇదే కథను కొన్నాళ్ల తర్వాతే అంటే 2023లో బేబీ టైటిల్తో సినిమా తెరకెక్కించారు. సాయి రాజేష్ డైరెక్టర్గా, ఎస్కేఎన్, ధీరజ్ ముగిలినేని సహనిర్మాతలుగా బేబీ చిత్రాన్ని తీశారు. ఈ కథ మొత్తం తన ప్రేమించొద్దు స్టోరీనే అని సిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్లో మోస్ట్ హాట్ టాపిక్గా మారిపోయింది.